హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సత్య రాకేష్ ఎట్ ది రేట్ విఈ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సత్య రాకేష్ ఎట్ ది రేట్ విఈ. ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే ఇది వచ్చేసి పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి మేము అన్నవరం వెళ్దామని అయితే అనుకున్నాము. ఇక ఈ వీడియోలో మేము హైదరాబాద్ నుంచి అన్నవరం ఎలా వెళ్ళామనేది, అక్కడ సత్యనారాయణ వ్రతం ఎలా చేసుకున్నామనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా అన్నవరం వెళ్ళారా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు వెళ్తే ఎలా వెళ్తారు, ఎప్పుడు ట్రైన్లో వెళ్తారా లేకపోతే బస్సులో వెళ్తారా, ఎలా వెళ్తారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీగా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. మేము సికింద్రాబాద్లో నైట్ 9:20కి అలా ట్రైన్ ఎక్కాము. నెక్స్ట్ డే మార్నింగ్ అన్నవరం వెళ్ళేసరికి 7:30 ఆర్ 7:40 అలా అయింది. ఇది వచ్చేసి అన్నవరం రైల్వే స్టేషన్. మీలో ఎంతమందికి ఈ స్టేషన్ తెలుసు అండ్ ఎన్నిసార్లు మీరు అన్నవరం వెళ్ళారు అండ్ వెళ్ళిన ప్రతిసారి వ్రతం చేయిస్తారా లేదా, లేకపోతే ఓన్లీ దర్శనం చేసుకొని వచ్చేస్తారా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. చాలామంది ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటారు. అందులోనూ కార్తీక మాసం అయితే చాలా ఎక్కువ మంది వెళ్తూనే ఉంటారు. కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం అంటే చాలా మహిమాన్వితమైనది, మనందరికీ తెలిసిందే అది. కాకపోతే కార్తీక మాసంలో కుదరని వాళ్ళు వేరే ఏ మంత్లో అయినా సరే వెళ్తూనే ఉంటారు. వ్రతం చేసుకోవడానికైతే ఆ నెల ఈ నెల అని అయితే ఏమి ఉండదన్నమాట. ఏ నెల అయినా ఏ రోజైనా సరే ఎప్పుడైనా చేసుకుంటానే ఉండొచ్చు అనమాట సత్యనారాయణ వ్రతం అనేది. అక్కడ అన్నవరంలో అయితే ఎవ్రీడే వ్రతాలు జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్గా. ఇది వచ్చేసి కొండపైకి వెళ్తున్నాం అనమాట. కొండపైన ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఆ కొండ చూడగానే అదొక పాజిటివ్ వైబ్స్ అనేది మనసులో అయితే చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని కంగారులు ఉన్నా ఒక్కసారిగా దేవుణ్ణి ఒక్కసారి అలా అనుకున్నాము అంటే కనుక చాలా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. ఆ వెదర్కైనా ఆ కొండపైన ఎక్కడానికైనా కానీ చాలా మనసుకైతే చాలా పీస్ఫుల్గా చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి పైన అన్నవరంలో కొండపైన అనమాట. వెళ్ళే రూట్ అయితే ఇలా ఉంది. అంటే ఓన్ వెహికల్స్ కన్నా అక్కడ ఉండే వెహికల్స్ మాట్లాడుకొని వెళ్తే కనుక చాలా బెటర్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే కొన్ని కర్వ్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి అక్కడ వెహికల్స్ వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. కర్వ్స్ ఎక్కువ ఉంటాయి ఏంది అని అయితే ఓన్ వెహికల్స్ వాళ్ళకైతే కనుక కొంచెం అలవాటు ఉంటే కనుక బెటర్, లేదు అంటే ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి వెళ్తే చాలా బెటర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఇలా ఆర్చ్ లాగా ఉంటాయి అన్నమాట. అవి చూస్తే చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే అనిపిస్తూ ఉంటాయి మనసుకి. చాలా హాయిగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అన్నవరంలో ఇప్పుడైతే ఎక్కువ చలి అయితే కూడా ఏం లేదు. క్లైమేట్ కూడా చాలా చక్కగా చల్లగా ఉంది. యావరేజ్ చలి అని అయితే అనుకోవచ్చు అనమాట. మరీ అంత ఎక్కువ చలి అయితే ఏం లేదు. ఇలాగ కొండ మీదకైతే పైకైతే ఎక్కేసామన్నమాట. మేమైతే ఇలాగ ఆటోలో వెళ్ళామన్నమాట పైన కొండపైకి. అలా పైకి ఎక్కిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడే ఒక రూమ్ తీసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ దేవుడి గుడి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ పెద్దగా రష్ అయితే కూడా ఏం లేదు. మాకు వ్రతం కానీ దర్శనం కానీ అయితే చాలా చక్కగా జరిగింది. చాలా బ్లెస్డ్గా అనిపించింది అండ్ చాలా హాయిగా కూడా అనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసి టెంపుల్ అన్నమాట. అన్నవరంలో సత్యనారాయణ స్వామిని సత్యదేవ అని పిలుస్తారు. మీలో ఎంతమందికి తెలుసు ఇలా పిలుస్తారు అనేది నాకైతే కింద కామెంట్ చేయండి. అన్నవరంలో ఉండే వాళ్ళకి కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా తెలుస్తుంది. ఎవరైతే ఫస్ట్ అసలు వెళ్ళకుండా ఇప్పటిదాకా ఎవరైతే వెళ్ళకుండా ఉన్నారో, అన్నవరం వెళ్ళకుండా ఉంటారు కదా కొంతమంది, వాళ్ళ కోసమైతే నేను చెప్తున్నాను అనమాట. అన్నవరంలో సత్యనారాయణ స్వామిని సత్యదేవ అని అయితే పిలుస్తూ ఉంటారనమాట. అక్కడ షాప్స్కి నేమ్స్ కానీ పేర్లు వెహికల్స్ నేమ్స్ కానీ ఎక్కువ అలా దేవుడి పేరు మిక్స్ అయ్యేలాగా పెట్టుకుంటూ ఉంటారనమాట. ఇది వచ్చేసి అక్కడ హాల్స్ ఇలా ఉంటాయి అన్నమాట. అక్కడ వ్రతం చేసుకునే హాల్స్. అక్కడ వచ్చేసి అక్కడ వ్రతం టికెట్స్ ఉంటాయి అన్నమాట. 300, 500, 1000 అలా టికెట్స్ ఉంటాయి అన్నమాట. అలా మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి టికెట్స్ని బట్టి ఆ హాల్స్లో మనం వ్రతం చేసుకోవచ్చు అనమాట. మేము ఇక్కడైతే 300 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. ఆ 300 రూపీస్ టికెట్లోనే వాళ్ళే ఇవన్నీ ఇస్తారనమాట. అలా పసుపు ముద్ద ఒకటి, కుంకుమ, వక్కలు, అక్షంతలు, అలా స్వామివారి రూపు, అలా గ్లాసులు, కల్సం చెంబులు,
అలాగా అన్నీ వాళ్ళే ఇస్తారనమాట. ఇలా దీపారాజన కుంది కానీ, ఆకులు కానీ, అడుగున స్వామివారికి వేసే పీఠం లాంటిది, ఆ యెల్లో క్లాత్ కానీ, జాకెట్ ముక్క కానీ అవన్నీ కూడా 300 టికెట్స్లో వాళ్ళే ఇస్తూ ఉంటారనమాట. కాకపోతే మనమైతే బయట నుంచి అయితే అరటిపండ్లు, పూలు అవైతే మనం మళ్ళీ విడిగా సపరేట్గా కొనుక్కొని అయితే మనం పూజకైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇది పూజ అయ్యగారులు మనకి చెప్తూ ఉంటారు, ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి. మనం అయ్యగారులు చెప్పిన దాన్ని బట్టి పూజ చేసుకుంటూ ఉండడమే అనమాట. ఇది అనేది సామూహికంగా జరుగుతూ ఉంటుంది. అంటే క్యాస్ట్ వైజ్ కానీ ఉన్నవాళ్ళు బీదవాళ్ళు అని అలా ఏమీ కాకుండా ఎవరికైనా సరే ఈ హాల్స్లోనే ఈ 300 రూపీస్ టికెట్ తీసుకుంటే కనుక ఎవరికైనా సామూహికంగా ఈ వ్రతం అనేది ఇలా జరిపిస్తూ ఉంటారనమాట. అలా పూజ మనకి అయ్యగారులు చెప్తూ ఉంటారు, మనం దాన్ని బట్టి ఫాలో అయిపోయి చేసుకుంటూ ఉండడమే అనమాట. ఇలా ఫైనల్గా అయితే ఇలా పూజ అయితే అవుతూ ఉంది. ఇలా పూజ అయిపోయిన తర్వాత నవగ్రహాల పూజ చేయిస్తారు. ఫస్ట్ వినాయకుడు పూజ చేస్తారు, తర్వాత నవగ్రహాల పూజ చేయిస్తారు. తర్వాత మనకు తెలిసిందే కదా, వ్రతం అంటే 5 కథలు ఉంటాయి కదా, 5 కథలు చెప్పేసి కొబ్బరికాయలు కొట్టించిన తర్వాత ప్రసాదం ఇస్తారు. అయ్యగారు వాళ్ళే ప్రసాదం ఇస్తారు ఆ టికెట్లోనే. అది ఎలాగ పెట్టాలి, స్వామివారికి ఎలాగ చూపించాలి ఏంది అనేది కూడా అన్ని అయ్యగారులు అక్కడ చెప్తూనే ఉంటారనమాట. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఫాలో అయిపోతూ ఉండడమే అనమాట. కాకపోతే సత్యనారాయణ స్వామి వ్రతానికి కావాల్సింది ఏందయ్యా అంటే భక్తి శ్రద్ధలు అయితే కంపల్సరీగా ఉండాలి అని అయితే అయ్యగారులు మనకి 4 సార్లు అయితే చెప్తూనే ఉంటారనమాట. మనం దాన్ని బట్టి పూజ ఎంత భక్తితో చేసుకుంటే మనకు అంత ఫలితం అయితే దక్కుతుంది అని అయితే చెప్తూ ఉంటారనమాట. మనం దాన్ని బట్టి మనకి ఇంకా ఏం డిస్టర్బెన్సెస్ ఏమీ ఉంచుకోకుండా ప్రశాంతంగా హ్యాపీగా వ్రతం చేసుకుంటే మనకు కావాల్సిన మనం ఏదైతే కోరుకుంటామో అది మనకి భగవంతుడు ఖచ్చితంగా తీరుస్తాడు అని అయితే మనకి నమ్మకం అయితే ఉంటుందన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత అక్కడ పూజకి మన పిల్లలు కానీ మన రిలేటివ్స్ కానీ వాళ్ళు కూడా మనతో పాటు కూర్చొని పూజ చేసుకోవచ్చు అనమాట. ఇలా అందరికీ పూజ అయిన తర్వాత అయ్యగారులు ప్రతి ఒక్క జంట దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తూ ఉంటారనమాట. అలా ఆశీర్వాదం తీసుకొని అక్కడే ప్రసాదం స్వీకరించిన తర్వాత మాత్రమే స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. మనకు తెలిసిందే కదా సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఇంపార్టెన్స్ ఏందో, ఆ ప్రసాదం అనేది ఫస్ట్ స్వీకరించిన తర్వాత మనం అక్కడ వ్రతం దగ్గర నుంచి లెగవాలన్నమాట. అలాగా ప్రసాదం స్వీకరించిన తర్వాత అక్కడి నుంచి దర్శనానికి వెళ్ళాలి. మాకైతే పెద్దగా టైం ఏం పట్టలేదు, అప్పుడు పెద్దగా క్రౌడ్ కూడా ఏం లేదు, కొంచెం మంది జనాలే ఉన్నారు కాబట్టి మాకు ఒక 30 మినిట్స్ అలాగా దర్శనం అయితే అయిపోయిందనమాట. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట, సత్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట. అదే సత్యదేవాయ నమః అంటే దర్శనం అయిపోయిన తర్వాత మనందరం ఇక్కడికైతే వస్తాం అనమాట. ఇక్కడ పక్కన గోశాల ఉంటుంది, మనం కావాలంటే కౌస్కి అవి ఫీడ్ చేయొచ్చు. అక్కడ గడ్డి, తర్వాత ఉలవలు అవి ఆవుకి పెట్టేవి ఏవైతే ఉంటాయో అవి అక్కడ సేల్ చేస్తూనే ఉంటారు. మనకి ఇబ్బంది అయితే ఏముండదు. మనం కావాలంటే అక్కడే పర్చేస్ చేసేసి అక్కడే ఆవులకి అవి అయితే ఆవులకి అవి మనం అక్కడే ఫీడ్ చేసేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇక్కడ ఒకటి చెట్టు ఉంటుంది, అక్కడ చెట్టు దగ్గర కూడా చాలామంది కార్తీక మాసంలో అయితే అక్కడ 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు. ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్ళాలంటే కనుక రూట్ ఇదనమాట. ఇక్కడ ఒకటి కళామందిరం అని కూడా ఒకటి ఉంటుంది. ఏమన్నా క్లాసికల్ డ్యాన్సెస్ కానీ ఏమైనా పెర్ఫార్మెన్స్లు పిల్లలు ఏమన్నా అలా ఏమన్నా ఉండాలి అని చేయాలి అనుకుంటే కనుక అక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ ధ్వజస్తంభం. ఇది ఇంకొకటి ఎగ్జిట్కి వెళ్ళే రూట్ అనమాట. ఇది లేదంటే ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు, కాకపోతే ఇది ఇంకొక రూటు అదనమాట. ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఇందాక ఫ్రూట్స్ అదే కాయలు అవి తీసుకెళ్ళాలని చెప్పాను కదా, ఇక్కడే దొరుకుతాయి అనమాట. టెంపుల్ దగ్గర మనకి ఇక్కడే మనం పర్చేస్ చేసేసుకొని లోపలికి వెళ్ళచ్చు. అక్కడ పక్కనే టికెట్స్ ఇస్తారు, టికెట్స్ ఇవి తీసుకొని లోపలికి వెళ్ళి పూజ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ బస్సులు కూడా ఉన్నాయి దేవస్థానం వారి, కానీ ఇక్కడ వీటికైతే ఫ్రీ అయితే ఏం కాదు, టికెట్స్ అయితే తీసుకుంటారు బస్సులోకి. తర్వాత ఇది వచ్చేసి కంప్లీట్ ఎగ్జిట్ అనమాట. ఇది ఇక్కడ మనకి ఆటోలు కానీ బస్సెస్ కానీ ఏమన్నా వెళ్ళాలి, కొండ మీద నుంచి కింద దిగాలంటే అక్కడే దిగుతారు అనమాట, బస్ స్టాప్ లాగా అనమాట అది. తర్వాత సాయంత్రం పూట వచ్చేసి అన్నవరం కింద అయితే ఇలా ఉంటుంది, అన్ని షాప్స్
షాప్స్లలో టాయ్స్ పిల్లలకి కావాల్సినవి ఇంకా అక్కడికి వెళ్ళామంటే పిల్లలు ఊరుకుంటారా, అవి ఇవి అని ఏ ఒకటి కొంటూనే ఉంటారు. అలానే ఇక్కడ ఈ పల్లీలు శనగలు ఇలా ఇవైతే అన్నీ ఉంటాయి అన్నమాట. మనకు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు, లేదు అంటే లేదు. షాప్స్ అయితే బయటిలాగా అందరి వాళ్ళ దగ్గర అయితే ఇవి కామన్గా ఉంటూనే ఉంటాయి అన్నమాట ఈ ఐటమ్స్ అయితే. తర్వాత ఇవేంటి అనేది మీకు ఎవరికైనా తెలుసా? నాకైతే ఇవి తెలీదు. అందులో ఒక రోల్ ఉంది కదా, ఆ రోల్ ఒకటైతే నాకు తెలుసు అనమాట. మిగిలిన ఏంటి అని అయితే నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది ఈ రకంగా అయితే మాది అన్నవరం ట్రిప్ అయితే అన్నవరం దర్శనం అయితే పూర్తయిందనమాట. తర్వాత